ఏదైనా కంపెనీలో జాయిన్ అవ్వడం, కొన్ని కారణాలతో ఉద్యోగులు రిజైన్ చేయడం అనేది సాధారణమైన విషయం. అది ప్రతి ఒక్క ఉద్యోగి హక్కు. సంస్థ నిబంధనలకు లోబడి ఉద్యోగానికి రాజీనామా చేసి తర్వాత వారి అర్హతలకు సరిపడా ప్యాకేజ్తో ఇతర కంపెనీల్లో జాయిన్ అవుతుంటారు ఉద్యోగులు. అయితే ఇటీవలి ఐటీ కంపెనీల మధ్య తలెత్తుతున్న పోటీతో ఉద్యోగులు నష్టపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఐటీ కంపెనీల్లో కీలకంగా వ్యవహరించే సీనియర్ ఎగ్జిక్యూటివ్లో ప్రత్యర్థి కంపెనీల్లోకి జంప్ అవుతుండటంతో భారతీయ ఐటీ కంపెనీ విప్రో కఠిన నిబంధన అమలు చేస్తోంది. ఈ నిబంధన కంపెనీ మారిన ఉన్నత ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. ఐటీ కంపెనీల మధ్య పోటీ తారాస్థాయికి చేరుతోంది. ఆ మధ్య కాలంలో భారత ఐటీ కంపెనీ అయిన విప్రోలో పనిచేసి రాజీనామాలు చేసిన ఉద్యోగులు ఇతర కంపెనీల్లో జాయిన్ అవుతుండటంపై సదరు ఐటీ కంపెనీ సీరియస్ అయింది. మా ఉద్యోగులను మీరెలా తీసుకుంటారంటూ వ్యాఖ్యలు చేసింది. అయితే అది ఆయా ఉద్యోగుల స్వంత నిర్ణయం కావడంతో ఆ విషయంలో విప్రో ఏం చేయలేకపోయింది. దీంతో తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల రాజీనామా విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. విప్రో నుంచి వైతొలిగే సీనియర్ ఎగ్జిక్యూటివ్లో కంపెనీలో వారి చివరి రోజు నుంచి 1 సంవత్సరం పాటు 10 ప్రత్యర్థి సంస్థలలో చేరలేని విధంగా రూల్స్ తెస్తోంది. ఈ సాఫ్ట్వేర్ సంస్థ నుంచి నిష్క్రమించిన వెంటనే ఈ కంపెనీలలో దేనిలోనూ చేరకుండా వారిని నిరోధించే వారి కాంట్రాక్ట్లోని నాన్ కాంపిటేట్ నిబంధన దీనికి కారణం. నాన్ కాంపిటేట్ నిబంధన కింద ఏ ఉద్యోగి అయినా విప్రోలో మానేసిన తర్వాత సంవత్సరం పాటు తమ ప్రత్యర్థి కంపెనీలలో చేరేందుకు వీలులేదు. ఈ నిబంధన ఆధారంగా ప్రత్యర్థి కంపెనీ కాగ్నిజెంట్లో చేరిన తమ మాజీ సీఎఫ్ఓ జతిన్ దలాల్ను విప్రో ముప్పతిప్పలు పెడుతోంది. నిబంధన ఉల్లంఘించి ప్రత్యర్థి కంపెనీలో చేరినందుకు గాను నష్టపరిహారం కింద వడ్డీతో సహా 25.15 కోట్లు కట్టాలని కోర్టులో దావా వేసింది.